ఇస్తాడు. అందులో నుండి మనం ధ్యానించాం. కుమ్మరివాని చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారనే లేఖన సత్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినాడు. రెండవ ఆదివారం ఆరాధనలో భయంకరమైన శ్రమల్లో సమస్యల్లో మనం కూరుకుపోయినప్పుడు, నింపబడినప్పుడు మనం ధైర్యాన్ని తెచ్చుకోవటం ఎలా అని సిగ్లకులో దావీదుకు జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభు మనతో మాట్లాడినాడు. గడిచిన ఆదివారం నీవు చక్కగా నిలబడుట ద్వారా కలిగే ప్రయోజనాలు అనే విషయాన్ని మనం గడిచిన దినాల్లో ధ్యానించినాం. ఈ దినం ధ్యానించబోతున్న అంశం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం దయచేసి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనం అనేక విషయములలో మనం అందరము ఏమవుతున్నాము చెప్పండి? తప్పిపోచున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును మందుంచుకొని శక్తిగల వాడగును అన్న మాటను మనం అక్కడ చదువుతున్నాం. ఈనాడు ధ్యానిస్తున్న అంశం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో లేఖన భాగములో ఉన్న ఈ వాక్య భాగములో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అంశం, అద్భుతమైన అంశం, ఒక చక్కటి ఆత్మీయ జీవితానికి కావాల్సిన ఒక సందేశాన్ని ప్రభు మనకిస్తున్నాడు. యాకోబు ఈ పత్రికని రాస్తున్నప్పుడు యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు, ఇతడు మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో కనపడతాడు. యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు రాస్తున్న పత్రిక ఇది. ఆ యాకోబు పత్రికలో ఈ యాకోబు చెబుతున్న మాట, ఈ 3వ అధ్యాయం ఈ 2వ విషయములో అతడు చెబుతున్న మాట ఏంటంటే, అనేక విషయములో మనమందరము ఏమవుతున్నాము చెప్పండి? చెప్పండి ఏమవుతున్నాము చెప్పండి? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో యాకోబు భక్తుని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మనం అనేక విషయాలలో తప్పిపోచున్నాం. అదే మాట కింద ఫుట్ నోట్లో మీరు చూస్తే త్రొట్టిల్లుచున్నాము అనే మాట మనం చూస్తున్నాం. ఏమవుతున్నమాట చెప్పండి? తప్పిపోచున్నాము అన్న మాటని కింద చూసినప్పుడు కింద ఫుట్ నోట్లో ఆ మాట ఏమని రాస్తున్నాడు అని అంటే త్రొట్టిల్లుచున్నాము. ఏమంటున్నాడు చెప్పండి? త్రొట్టిల్చున్నాం. అవును, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో, మన ఆధ్యాత్మికమైన యాత్రలో, ఆత్మీయమైన ఈ జీవిత యాత్రలో అనేక విషయాల్లో మనం తప్పిపోతూ వస్తూ ఉన్నాం. అనేక విషయాల్లో మనం త్రొట్టిల్లిపోతూ వస్తున్నామట. యాకోబు అంటున్నాడు, ఒక్క విషయం కాదు, ఎన్ని విషయాలట చెప్పండి? ఒక విషయం ఉందండి మనం తప్పిపోతున్నది. అరే ఈ విషయంలో తప్పిపోతున్నామే, ఈ విషయంలో త్రొట్టిల్లిపోతున్నామే అనుకోవటానికి వీలు లేకుండా యాకోబు అంటున్నాడు కదా, ఒక విశ్వాస జీవితాన్ని బలమైన ఆత్మీయ పరీక్ష చేసిన యాకోబు, యేసుక్రీస్తు ప్రభు సొంత తమ్ముడైన యాకోబు, అనేక విషయాల్లో మనం ఏమవుతున్నాము చెప్పండి? అనేక విషయాల్లో మనం ఏమవుతున్నాము చెప్పండి? తప్పిపోతున్నాం. నిజంగా ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక క్రైస్తవ వ్యక్తిగత జీవిత అనుభవంలో మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. మనం అనేక విషయాల్లో త్రొట్టిల్లిపోతున్నాం. ఈ వాక్యములో నుండి ప్రభు మనకు నేర్పుతున్న ఒక సందేశం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో తప్పిపోకుండా జాగ్రత్త పడవలసిన ఒక 7 విషయాలు ఇందులోనే మీకు చెప్పబోతున్నాను. మన ఆత్మీయ జీవితంలో, మన క్రైస్తవ భక్తి జీవితంలో మనం తప్పిపోకుండా జాగ్రత్త పడవలసిన ఒక 7 విషయాలు ఇందులో నుండి, ఈ లేఖన భాగంలో నుండి నేను మీకు చెప్పబోతా ఉన్నాను. యాకోబు అంటున్నాడు, అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నామట. అనేక విషయాల్లో మనం ఏమైపోతున్నాం చెప్పండి? తప్పిపోతున్నాం. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనములో అంటాడు కదా, మనమందరము గొర్రెవలే మనమంతా త్రోవ తప్పి పోతిమి. ఏమైపోయినామాట చెప్పండి? మనమందరము గొర్రెవలే మనమందరము గొర్రెల వలె త్రోవ ఏమైపోయింది చెప్పండి? తప్పిపోతిమి. చూడండి, ఏ మాటలోనైనా, ఏ వచనములోనైనా తప్పిపోతున్నామన్న మాట మీకు కనబడేటట్టుగా వస్తూ ఉంటుంది. చూడండి, తప్పిపోతూ ఉన్నాం మన భక్తి జీవితాల్లో. పరిశుద్ధత విషయంలో కావచ్చు తప్పిపోతున్నామేమో, విశ్వాస విషయంలో తప్పిపోతున్నామేమో, వాక్యాన్ని పాటించే విషయంలో తప్పిపోతున్నామేమో,
దేవుని కొరకు నిలకడగా జీవించాల్సిన జీవితాల్లో తప్పిపోతున్నామేమో, త్రొట్టిల్లిపోతున్నామేమో. అందుకే అంటున్నాడు యాకోబు, అంటున్నాడు అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం. అనేక విషయాల్లో ఏమైపోతున్నాం చెప్పండి? తప్పిపోతున్నాం. త్రొట్టిల్లిపోతున్న అనుభవాల్లో మనం ఉంటా ఉన్నాం. తప్పిపోతున్న అనుభవంలో మనం ఉంటూ వస్తూ ఉన్నాం. లేఖన భాగాల్లో మనం చదివితే పరిశుద్ధ గ్రంథం ఈ తప్పిపోతున్న స్థితిని గురించి చాలా చక్కగా మాట్లాడుతున్న గ్రంథాలని, చాలా చక్కగా మాట్లాడుతున్న సువార్తల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 12, 13 వచనాల్లో మీరు చదివితే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నప్పుడు అందులో 99 గొర్రెలు ఒక పక్కన ఉంటే ఒక్క గొర్రె ఏమవుతుందట చెప్పండి? తప్పిపోయిద్దట. తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెనే వెతుక్కుంటూ యేసయ్య వస్తాడు. ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు అతడు ఎంతో సంతోషించి దానిని తన భుజముల మీద ఎత్తుకొని వచ్చిన యేసయ్య మనకు కనపడుతున్నాడు. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలోకి వచ్చే కల్లా, ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. ఆ 2 కుమారుల్లో పెద్దవాడు తండ్రి మాట వింటాడు, చిన్నవాడు తండ్రి మాటకు అవిధేయుడై దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తంతా కోల్పోయి వేశ్యల సాంగత్యంలో పడిపోయి పందులు తినే, పొట్టు తినే స్థితికి వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుని గురించిన ఒక సంఘటన, ఒక వాక్యం రాయబడుతుంది. ఇదిగో నీ తమ్ముడు తప్పిపోయి తిరిగి దొరికేను, చనిపోయి తిరిగి ఏమైపోయింది చెప్పండి? బ్రతికేను. ఎంత చక్కటి మాటలు! మత్తయి చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వచన భాగంలో రాయబడుతున్నాయి. యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి ఏంటంటే చెప్పండి? దొరికాను. లేఖన భాగాల్లో తప్పిపోయిన స్థితిని గురించి, తప్పిపోయిన సందర్భాలని గురించి లేఖన భాగములో ఎంతో చక్కగా రాయబడుతూ ఉంటది. ఒక వ్యక్తి దేవుణ్ణి కలిగిన తర్వాత అంత ఈజీగా తప్పిపోరండి. దేవుల్లో బలంగా ఉన్న వ్యక్తి ఎందుకు తప్పిపోతాడండి, ఎందుకు త్రొట్టిల్లిపోతాడండి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఏ వ్యక్తి అయినా కానీ తమ వ్యక్తిగత జీవితంలో తప్పిపోతున్న అనుభవంలో, త్రొట్టిల్లిపోతున్న అనుభవంలోకి వస్తూ ఉంటారు. యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాల సేవ చేసిండు యూదా. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనంలో చూడండి, ఇగో తప్పిపోయిన ఈ యూదా అనే మాట రాయబడుతోంది. ఏమైపోయాడట చెప్పండి? యూదా తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అనే మాట రాయబడుతోంది. ఇస్కరియోతు యూదా ఏమైపోయినాడు చెప్పండి? చెప్పండి, ఏమైపోయినాడు చెప్పండి? తప్పిపోయిన గొర్రె కనబడతా ఉంది, తప్పిపోయిన కుమారుడు మీకు కనపడుతున్నాడు, తప్పిపోయిన శిష్యుడు కూడా మీకు కనపడుతున్నాడు. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా మంది తప్పిపోతూ ఉంటాం, చాలా మంది తొట్టిల్లిపోతూ ఉంటాం. అట్లెట్లా తప్పిపోతామన్నా, అంత ఈజీగా ఎట్లా త్రొట్టిల్లిపోతామన్నా? ప్రార్థన ఉంటుంది కదా అన్న, వాక్యం ఉంటుంది కదా అన్న, పరిశుద్ధాత్మ అనుభవం ఉంటుంది కదా అన్న, దేవునితో బలముగా సహవాసం ఉంటుంది కదా అన్న. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా తప్పిపోతామంటే, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా తప్పిపోతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం రాయబడుతోంది, చాలా చక్కగా రాయబడుతోంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివితే, లేఖన భాగాల్లో మనం చూస్తే, చదవండి. దేవుని దివ్యవాక్యమును, ఒక మైక్ లో చదవండి అమ్మ, నాకు మీరు దూరం చదువుతా ఉంటే వినపడట్లేదు. చదవండి. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయనని అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లుగా అట్టి వారిని మరలా నూతన పరచుట ఏంటి చెప్పండి? అసాధ్యం. దేవుని దివ్యవాక్యాన్ని రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? రుచి చూసిన తర్వాత. ఏంటంటే చెప్పండి? దేవుని వాక్యం ఫుల్గా తెలుసు, వచనాల మీద వచనాలు వస్తాయి. యుగ సంబంధమైన శక్తులన్నిటిలో నువ్వు అనుభవించినావు. దేవుని వాక్యంలో చాలా బలంగా పాతుకుపోయినావు. చాలా దివ్య వాక్యాన్ని చాలా అనుభవించిన అనుభవం నీకుంది. ఇహ సంబంధమైన లేఖన భాగంలో మనం చూస్తే పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అట. ఎట్లా ఉందట చెప్పండి?
ఒకసారి చూడండి 4వ వచనంలో చూడండి, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఎందులో పాలివారై చెప్పండి, పరిశుద్ధాత్మలో పాలివారై. ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా దేవుని దివ్యవాక్యాన్ని అనుభవిస్తున్న తర్వాత కూడా వ్యక్తిగత జీవితంలో దేవునిలో అంటు కట్టబడని అనుభవం ఉంటే నువ్వెన్ని వరాలు పొందినా, నువ్వెంత పరిశుద్ధాత్మ వరముతో పాలివాడవైపోయి చాలా బలంగా నిలబడ్డ వ్యక్తివైనా ఎక్కడో ఒక దగ్గర దేవునితో నువ్వు అంటుకట్టబడకపోతే ఒకానొక సమయంలో నువ్వేమైపోతావు చెప్పండి, తప్పిపోతావు. అట్లా తప్పిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ నువ్వు మారు మనసు పొంది నూతన మగుట అసాధ్యం అని వాక్యం రాయబడుతోంది. పరిశుద్ధ గ్రంథం ఈ రోజున చాలా స్పష్టంగా ఇట్లాంటి విషయాలను గురించి రాస్తా ఉన్నది. లేఖన భాగాల్లో అవునండి, మన ఆత్మీయ జీవితంలో తప్పిపోతున్న విషయాలు ఉన్నాయా మనకి అంటే ఉన్నాయి. ఒక 7 విషయాలు నేను మీకు చెప్పబోతా ఉన్నాను. ఎక్కడ తప్పిపోతాం మనం? మన ఆత్మీయ జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన భక్తి జీవితాల్లో, ఒక క్రైస్తవ బిడ్డగా నీవు జీవిస్తున్న ఈ లోకంలో, ఒక విశ్వాసిగా ఒక మందిరములో కొనసాగుతున్న నీ అనుభవంలో, నీ ఆత్మీయ ప్రయాణాల్లో, నీ ఆత్మీయ యాత్రలో తప్పకుండా తప్పిపోతున్న విషయాలు కొన్ని ఉంటాయి. అందులో 7 విషయాలు. మొట్టమొదటిగా నీ ఆత్మీయ జీవితంలో తప్పిపోవచ్చున్న 7 విషయాలు బట్టి నువ్వేం కావాలనంటే నువ్వు జాగ్రత్త పడాలట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వేం కావాలట చెప్పండి, నీవు జాగ్రత్త పడాలి. లేఖన భాగాల్లో పరిశుద్ధ గ్రంథాల్లో మీరు చూస్తే యోబు భక్తుడు గురించి మీ అందరికీ తెలిసిందే. యోబు ఎంత యథార్థవంతుడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత నీతి కలిగిన వాడు, ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత చెడుతనాన్ని ఎంత అసహించుకున్నాడో మీకు తెలుసు. యోబు దగ్గరకు వచ్చి యోబు స్నేహితులు అంటారు కదా, అయ్యా యోబు వచ్చి యోబుని గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఒకటే కారణాలన్నీ చెబుతూ ఉంటారు. ఈ కారణాలన్నీ చెబుతున్నప్పుడు యోబు ఆ స్నేహితులతో ఒక మాట చెబుతాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనములో యోబు అంటున్న ఒక చక్కటి కారణం ఏంటంటే, ఏ విషయమునందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చదవండి యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. నాకు ఉపదేశము చేయుడి, నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో, ఏ విషయమునందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. అది ఏంటి చెప్పండి నాకు. భక్తుడైనా తప్పిపోతాడు, శిష్యుడైనా తప్పిపోతాడు, పరలోక సంబంధమైన వరములతో పాలివాడైనా తప్పిపోతాడు. ఎందుకంటే ఈ లోకం అంత భయంకరమైన లోకం. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్న లోకంలో అంతగా పడిపోవటానికి, తప్పిపోవటానికి, త్రొట్టిల్లిపోవటానికి అంత బలమైన ఆస్కారం ఉంది, అంత బలమైన అవకాశాలు ఉంటాయి. అందుకని లేఖన భాగాల్లో ప్రభు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు, తప్పిపోతున్నా నీవు జాగ్రత్త. ఈ రోజున ఏ విషయాలు బట్టి తప్పిపోతున్నామో, ఏ విషయంలో నేను తొట్టిల్లిపోతున్నాను, దాన్ని ఏంటట యోబు ఏమంటాడు, దాన్ని ఏంటట చెప్పండి నాకు తెలియజేయి. ఎక్కడ ఏ విషయాల్లో తప్పిపోతా ఉన్నా, ఏ విషయాల్లో నేను త్రొట్టిల్లిపోతా ఉన్నా, భక్తి విషయాల్లోనా, విశ్వాస విషయాల్లోనా, నా యథార్థత విషయంలోనా, దేవునికి నేను నమ్మకంగా ఉండే విషయంలోనా, ఎక్కడ తప్పిపోతా ఉన్నా, ఎక్కడ త్రొట్టిల్లిపోతా ఉన్నా, ఆ త్రొట్టిల్లిపోతున్న విషయాలు ఏంటిదో ఒకవేళ నాలో మీకు కనపడితే ఆ విషయాలు ఏంటిదో నాకు చెప్పమని యోబు అడుగుతున్నట్టుగా అడగగలిగితే దేవుడు ఈ రోజున మనల్ని సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఈ రోజున మనల్ని సరిదిద్దడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సరి చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. యోబులా మనం సరి చేయబడటానికి ఇష్టపడాలా. ఒకవేళ దేవుని వాక్యం ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తున్నప్పుడల్లా, దేవుని వాక్యం మీకు బోధింపబడుతున్నప్పుడల్లా, ప్రకటింపబడుతున్నప్పుడల్లా, ఎక్కడ నేను తప్పిపోతున్నానయ్యా, ఎక్కడ నేను త్రొట్టిల్లిపోతున్నానయ్యా, ఆ విషయాలు నాకు తెలియజేసి నన్ను సరిచేయమని అడగగలిగితే, అప్పగించుకోగలిగితే దేవునికి, దేవుడు మనల్ని సంపూర్ణంగా సరిచేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో తప్పిపోకుండా నువ్వు జాగ్రత్త పడవలసిన 7 విషయాలలో మొట్టమొదటి విషయం ఏంటంటే, హెబిల్లస్ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదవండి. హెబిల్లస్ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తమ హృదయ ఆలోచనలలో ఏమైపోతున్నారు చెప్పండి, తప్పిపోతున్నారు. ఎక్కడ తప్పిపోతున్నమాట చెప్పండి. మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి, చెప్పండి. హృదయంలో ఏంటంటే చెప్పండి, ఆలోచన. దాదాపుగా ఒక వ్యక్తికి ఒక రోజుకి సగటున 25,000 ఆలోచనలు వస్తాయట. ఎన్ని వేల ఆలోచనలు వస్తాయి చెప్పండి?
అప్రాక్సిమేట్గా 25,000 థాట్స్ వస్తాయట, ఆలోచనలు, యోచనలు వస్తాయట ఒక వ్యక్తికి. ఒక వ్యక్తి హృదయ ఆలోచనల విషయాల్లో ఏమైపోతున్నాడు అని వాక్యం రాయబడుతోందంటే హెబిల్య పత్రిక 3:10లో మీరు మీ హృదయ ఆలోచనల విషయమై మీరు ఏమైపోతున్నారు చెప్పండి? తప్పిపోతున్నారు. హృదయ ఆలోచనల విషయాల్లో ఎన్నో సందర్భాల్లో నీ హృదయం ఎలాగుండాలో, అది ఎలాంటి ఆలోచనలతో నింపబడాలో, ఏ విధంగా నీ హృదయ తలంపులు ఉండాలో ఆ తలంపులు ఉండక, ఆ ఆలోచనలు ఉండలేక, ఆ ఆలోచనలు కలిగి ఉన్న అనుభవంలోకి లేక, హృదయ ఆలోచనల విషయంలో మొట్టమొదటిగా 7 విషయాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి విషయం మనం ఎక్కడ తప్పిపోతాం తెలుసా? ప్రతి ఒక్కరం ఎక్కడ బోర్ల బొక్కల పడతా తెలుసా? దైవజనుడిగా నేను కూడా నిలబడి వేదిక మీద చెప్తా ఉన్నా, పరిశుద్ధ స్థలంలో చెప్తా ఉన్నా, హృదయ ఆలోచనల విషయంలో మనం ఏమైపోతా ఉంటాం చెప్పండి? తప్పిపోతూ ఉంటాం. హృదయ ఆలోచన విషయంలో ఎక్కడో పొరపాటు, ఎక్కడో ఏదో ఒక తలంపుల్లో, ఏదో ఒక ఆలోచన విషయాల్లో ఎక్కడో నువ్వు త్రొట్టిల్లిపోతాం, ఎక్కడో మన ఆలోచనలో చెడుతనం, ఎక్కడో హృదయ ఆలోచనలో ఎక్కడో తప్పిపోతున్నప్పుడు వాక్యం చెబుతోందట, దేవుడు విసిగిపోయినాడట ఇశ్రాయేలు ప్రజల విషయంలో. ఏమైపోయినాడు చెప్పండి? విసిగిపోయిండు. చూసిండు. ఎన్ని సందర్భాల్లో చూసిండు. 40 ఏళ్ళు అరణ్యం అంతటిలో, ఆ ప్రయాణాలు అంతటిలో ఇశ్రాయేలు విషయంలో దేవుడు చూసి అబ్బా ఇక తీర్మానించి ఇక చెప్పిన విషయం ఏంటంటే, మీరెప్పుడు మీ హృదయ ఆలోచనల విషయంలో మీరు ఏమైపోతున్నారు చెప్పండి? తప్పిపోతా ఉన్నారు. ఈ రోజున నీ హృదయం ఎలా ఉన్నది? నీ ఆలోచనలు ఎలాగున్నాయి? తప్పిపోతున్నాయా మన హృదయం, మన ఆలోచనలు? ఈ రోజున దేవుడు దాని విషయంలో మనల్ని జాగ్రత్త చేయును గాక. ఆమేన్. అందుకే యాకోబు అంటున్నాడు, అనేక విషయాల్లో మనమందరం ఏమైపోతున్నాం చెప్పండి? తప్పిపోతున్నాం. కొంతమంది అంటారు కదా, అనుకుంటా ఉంటారు కదా, ఈ వాక్యం చెబుతున్నప్పుడు ఈ వాక్యం వాళ్ళకే, అబ్బా ఏం అంశం తీసిండన్న అన్న, వాక్యం వాళ్ళకే, అబ్బా వాళ్ళకే తగులుతోంది అనుకుంటా ఉంటారు. మీ పక్కన వాళ్ళతో సేకండి చెప్పండి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పండి. ఈ వాక్యం నీకే సంబంధించిందని చెప్పండి. అటువైపులు కూడా చెప్పండి, ఈ వాక్యం ఎవరికి చెప్పండి. కొంతమంది అనుకుంటారు, అబ్బా వీళ్ళకి తగిలింది పోయి ఈరోజు, ఇక అబ్బా వీళ్ళకి వేసిండు అన్న బాణం, ఫస్ట్ బాణం వీళ్ళకే తగిలింది అన్న అనుకుంటా. అందరికి ఉద్దేశించి వాక్యం వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ అందరితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. మీరు అనుకుంటున్నారు ఇట్లా, చాలా మందికి వస్తూ ఉంది ఆలోచన ఇట్లా, ఈ వాక్యం వీళ్ళకే చెప్తా ఉన్నాడు, ఈ వాక్యం వీళ్ళకే తగులుతా ఉందని అనుకుంటా ఉన్నారు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీకే ఈ వాక్యం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదవండి. వాక్యం ఏమని రాయబడుతుందో చదవండి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు ఏంటాడో చెప్పండి? ప్రజలు. దేవుని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజలను గురించి వాక్యం మాట్లాడుతూ ఉంది. ఎక్కడ తప్పిపోతా ఉన్నాం? మన హృదయం విషయాల్లో ఎట్లాగున్నాం మనం? హృదయ విషయాల్లో నువ్వు తప్పిపోతున్నావా? నీ హృదయ ఆలోచనలు బయటికి కనబడుతున్నంత పరిశుద్ధంగా నీ హృదయ అంతరంగంలో ఉన్న తలంపులు పరిశుద్ధంగా లేకపోతున్నాయా? ఒకవేళ తప్పిపోతున్నామా హృదయ ఆలోచనలో ఎవరమైనా? ఈరోజున దేవుడు మన హృదయ ఆలోచనలు అన్నిటినీ ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు హృదయ ఆలోచనలు చూడగలడు. ఆయన లూకా సువార్త 9వ అధ్యాయం 47వ వచనములో వచ్చి యేసుక్రీస్తు ప్రభు అసలు ఏం చేస్తాడో చూద్దాం అనుకొని ఒక కార్యాన్ని చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు ఎదురుగా ఉన్న ప్రజలు. లూకా సువార్త 9వ అధ్యాయం 47వ వచనంలో మీరు చదివితే యేసువారి హృదయ ఆలోచనలు ఏంటో చెప్పండి? ఎరిగి ప్రతి ఒక్కరి హృదయ ఆలోచనలు దేవునికి తెలుసు. నా ప్రియబిడ్డలారా, మనం అనుకుంటున్నాం, ఈ లోపల అనుకుంటున్న ఆలోచనలు ఎట్లా తెలుస్తా ఉన్నాయి దేవునికి, బయటికి ఎట్లా కనబడుతున్నాయండి దేవునికి అని అనుకుంటున్నాం. మనుషులు పై స్వరూపాన్ని చూస్తారు కానీ దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు చెప్పండి? హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. హృదయాన్ని లక్ష్య పెడుతున్నవాడు హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా లక్ష్య పెడతాడు ఆయన. హృదయ ఆలోచనల విషయంలో మనం ఏమైపోతున్నాం చెప్పండి? తప్పిపోతున్నాం. ఎందుకు తప్పిపోవడానికి గల కారణం ఏంటిది? హృదయ ఆలోచనలో మనం పడిపోవడానికి గల కారణం ఏంటిది? త్రొట్టిల్లిపోవడానికి గల కారణం ఏంటిది? ఆదికాండం 8:21 అంటాడు కదా, నరుల హృదయ ఆలోచన అది బాల్యము నుండి చెడ్డది అని అంటాడు. అక్కడ చదవండి, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. వారి బాల్యము నుండి ఏంటి చెప్పండి? ఎక్కడి నుండి చెడ్డదట చెప్పండి? ఏంటిదట చెడ్డది?
నరుల ఏంటట చెప్పండి? నరుల క్రియలు అన్నాడా? నరుల జీవితం అన్నాడా? నరుల బ్రతుకన్నాడా? నరుల నడవడిక అన్నాడా? ప్రవర్తన అన్నాడా? ఏమన్నాడు చదవండి అక్కడ. నరుల హృదయాలోచన బాల్యము నుండి చెప్పండి. ఆది కాండంలోనే దేవునికి తెలిసిపోయింది. అది ఆది కాండంలోనే చూసినాడు దేవుడు. నరుల హృదయాలోచన బాల్యము నుండే చెడ్డది అది. అందుకే చాలా మంది ఈ రోజున ఎంత భక్తి అయినా, ఎంత విశ్వాసంతో ఉంటున్న వారైనా తప్పిపోతున్న విషయాలలో మొట్టమొదటి విషయం ఏంటంటే మన హృదయ ఆలోచనలే. ఏంటి చెప్పండి? హృదయ ఆలోచన. ఎందుకంటే ఈ హృదయములో భయంకరమైన దురాలోచనలు వస్తాయట. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మీరు చదివితే హృదయములో నుండి వచ్చే కొన్ని విషయాలను గురించి మార్కు రాస్తున్నప్పుడు ఆ మార్కు చెబుతున్న మొట్టమొదటి విషయం ఏంటంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపట నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఎన్నో వస్తా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటి చెప్పండి? నరుల హృదయములో నుండి వస్తుంది ఏంటి చెప్పండి? దురాలోచనలు, చెడ్డ తలంపులు, చెడు తలంపులు, దురాలోచనలు వస్తూ ఉన్నాయి మనుషుని హృదయంలో నుండి. దాని తర్వాత జారత్వము, దొంగతనము, ఇట్లాంటివి ఎన్నో విషయాలు చెబుతున్నాడు. కానీ మొట్టమొదటిగా హృదయం అంతా ఈ రోజున ఎలాగుంది అని లేఖన భాగంలో మనం చదివితే హృదయం అంతా ఏ రీతిగా ఉన్నదని మనం చదువుతున్నప్పుడు వాక్యం చెబుతున్న చక్కటి మాట ఏంటంటే అది అనేకమైన దురాలోచనల చేత ఉన్నది. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేకమైన వేటి చేత ఉంది చెప్పండి? దురాలోచనల చేత ఉంది. అందుకని లేఖన భాగంలో ఈ రోజున వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని లేఖన భాగంలో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏ విషయాల్లో మనం తప్పిపోతా ఉన్నాం, ఏ విషయాల్లో మనం త్రొట్టిల్లిపోతున్నాం అని అంటే మన హృదయ ఆలోచనల విషయంలో మనం తప్పిపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు అదే చూశాడు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయం మీద ఆయన కన్నులు ఉన్నాయి, ఆయన కన్ను దృష్టి ఉన్నది. దేవుడు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో చూస్తున్నప్పుడు, మన ఆత్మీయ యాత్రను చూస్తున్నప్పుడు, మన జీవితాన్ని చూస్తున్నప్పుడు, మన అంతరంగ జీవితాన్ని చూస్తున్నప్పుడు మన హృదయ ఆలోచనలు ఎలాగున్నాయో ఒక్కసారి మనల్ని మనం సరిదిద్దబడదుము గాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సరి చేయబడదుము గాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో, తన భక్తి జీవితంలో, తన ఆత్మీయ ప్రయాణంలో తప్పిపోతున్న రెండవ విషయం ఏంటంటే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు చదివితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు చదువుతారు. కట్టువారు వాక్యమున కవిదేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కట్టువారు వాక్యమునకు అవిధేయులై ఏమవుతున్నారు చెప్పండి? తప్పిపోచున్నారు అన్నా, త్రొట్టిల్లుచున్నారు అన్నా ఒకటే. తప్పిపోచున్నాము అని యాకోబు 3:2లో అన్నప్పుడు కింద ఫుట్ నోట్లో త్రొట్టిల్లుచున్నామని అన్నాడు. 1 పేతురు 2:5లో మనం చదువుతున్నాం. మనం తప్పిపోతున్నది ఎక్కడ? మన ఆత్మీయ జీవితంలో. మనం త్రొట్టిల్లిపోతున్నది ఎక్కడ? మన ఆత్మీయ జీవితంలో. అంటే దేవుని వాక్యం విషయంలో మనం తప్పిపోతా ఉన్నాం. తప్పిపోతున్నది ఎక్కడ చెప్పండి? దేవుని వాక్యం విషయంలో. ఎందుకు తప్పిపోతున్నామంటే వాక్యానికి అవిధేయులైపోయి మనం తప్పిపోతా ఉన్నాం. వాక్యానికి అవిధేయులైపోయి మనం ఏమైపోతున్నాం చెప్పండి? తప్పిపోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనములో దావీదుని గురించిన ఒక వాక్యం ఎంత చక్కటి మాట రాయబడుతుందో చదవండి. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనములో దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నిటిలో యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా ఉండెను. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనములో దావీదు జీవితంలో ఎందుకండి హృదయానుసారుడిగా మారిండంటే వాక్యం దేవుడే చెబుతా ఉన్న మాట ఇది. ఉరియా ఒక్క విషయంలో తప్ప దావీదు యథార్థంగా నడిచే విషయంలో, దేవుని ఆజ్ఞలని గైకొనే విషయంలో, దేవుని వాక్య ప్రకారంగా జీవించే విషయంలో, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచే విషయంలో దావీదు ఎప్పుడు దేవుని వాక్యాన్ని మీరలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఏం చేయలేదు చెప్పండి? తప్పిపోలేదు దేవుని వాక్యాలు.
ఈరోజు ఎంత సులువుగా దేవుని వాక్యం విషయంలో మనం తప్పిపోతుంటామో, ఎంత చక్కగా మనకు తెలుసు. వాక్యం చెబుతూ ఉంటది, ఇది వాక్యానికి వ్యతిరేకమైన క్రియ, దీన్ని చేయొద్దు అని అన్ని తెలిపిస్తా ఉన్నా, వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతా ఉన్నా, మన అంతరంగంలో ఉన్న మనసాక్షి గద్దిస్తా ఉన్నా, వాక్యానికి అవిధేయులైపోతూ ఉంటాం. వాక్యం విషయంలో ఏమైపోతూ ఉంటాం చెప్పండి? తప్పిపోతూ ఉంటాం. మనకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, నాకు బాగా పరిచయమైన కుటుంబం. వాళ్ళ బంధువుల పెళ్లి జరిగిందంట ఈ మధ్యలో. ఏం జరిగిందంట చెప్పండి? బాగా వాక్యం చదువుతూ ఉంటారు 24 గంటలు, ఎప్పుడు చూసినా వాక్యమే. శుభవార్త టీవీ 24 గంటలు మోగిపోతూ ఉంటుంది ఇంట్లో. బంధువుల పెళ్లి జరిగిందట. పెళ్లి జరగగానే అందరు కలిసి డ్యాన్స్ వేద్దామని రమ్మన్నారట. కొంతమందికి ఊపితే కానీ ముందుకు రాలేరు, కొంతమందికి పాపం అప్పుడు దాకా బాగానే ఉందట. ఇక 2-3 సార్లు బతిలాడి, ఒక్క స్టెప్ రాదు అని అంటానట. పాపం మేము అప్పుడు దాకా నిష్టగా దేవుని వాక్యాన్ని మీరొద్దు, నేను భక్తి పర్రాలని, బైబిల్ని 24 గంటలు చేతులు పట్టుకునేదాన్ని, అసలు నేను తప్పిపోవటానికి వీలేదే, నేను అందరు తప్పిపోతే తప్పిపోయి నేను అన్నానట. ఆ డుగ్గు ఏం బండి అండి? మోటార్ బండి అది. ఏం బండి అండి అది? బుల్లెట్ బండి. డుగ్గు అనే పాట వచ్చిందంట. కథ ఈమె ఇంజన్ స్టార్ట్ చేసింది ఇక్కడ. ఆ పాట దాకా ఆగిందేమో కానీ ఆ పాట రాగానే ఒకటేసారి అందరు కేకలేసిందంట. వాళ్ళందరు ఎగురుడి, ఈమె ఎగురుడిగా. ఈమె డ్యాన్స్ చేస్తే అపవాదిగాడు ఊరుకుంటాడు చెప్పండి? వాడు వచ్చి ఆ రాత్రి కావాలంటే ఆమె గుండెల మీద డ్యాన్స్ చేస్తాడు వాడిగా. ఎక్కడ డ్యాన్స్ చేస్తాడో చెప్పండి? గుండెల మీద. వాడు ఒకటే ఎగురుడు, రాత్రి అంతా గుద్దుడు వాడు గుండెల మీద. పొద్దున్నే లేచి చాలా కన్నీటితో, అబ్బా దేవా ఎంత ఘోరం పైన పనిచేసినయ్యా, వాక్యాన్ని కరెక్ట్గా పట్టుకొని నిలబడాల్సిన నేను వాక్యం పట్టుకొని నిలబడలేకపోయిననే, నేను తప్పిపోయిననే వాక్యం విషయంలో అనుకొని కన్నీరు మున్నీరై కారిపోతున్న వారు ఎంతమంది ఉన్నారో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తప్పిపోతుంటాం దేవుని వాక్యం విషయంలో, తప్పిపోతుంటాం దేవుని వాక్యాన్ని గైకొనే విషయంలో, పాటించే విషయంలో 100% వాక్య ప్రకారంగా జీవించే విషయంలో తప్పిపోతున్నామేమో ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేద్దాం. హృదయ ఆలోచన విషయంలో ఎట్లాగున్నాయి? 100% పరిశుద్ధమైన ఆలోచనలు ఉన్నాయా? వాక్యాన్ని గైకొనే విషయంలో, వాక్య ప్రకారంగా జీవించే విషయంలో, వాక్యాన్ని నిన్ను పక్కన పెట్టి చూస్తే 100% నేను వాక్యంలో ఎక్కడ తప్పిపోవట్లేదండి. వాక్య ప్రకారంగా జీవిస్తున్నానండి, వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నానండి, వాక్య ప్రకారంగా నడుస్తున్నానండి అని చెప్పగలుగుతున్నామా మనం ఈ రోజున? వాక్యంలో ఏమైపోతాం చెప్పండి? తప్పిపోతుంటాం. ఈ వాక్యం దేవుని మాటలే, ఈ వాక్యం దేవుడిచ్చిన ఆజ్ఞలే, ఈ వాక్యం దేవుడిచ్చిన విధులే. ఏంటండి దేవుని వాక్యాన్ని గైకొంటాం అంత ప్రాముఖ్యమా? వాక్యం తప్పిపోకుండా అంత జాగ్రత్తగా చూసుకోవాలంటే వాక్యం అంత కఠినమైనది, అంత జాగ్రత్తగా చూసుకోవాలా. సౌలు బోర్ల బక్కల బట్టని గల కారణాన్ని మీరు చదవండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనములో సమూయేలు చెబుతున్న మాట, నువ్వు దేవుని మాటని ఏం చేయలేకపోయినావు చెప్పండి? సమూయేలు మొట్టమొదటిగా రాజు స్థానాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం, రాజు స్థితిని కోల్పోవడానికి గల కారణం, అభిషేకాన్ని కోల్పోవడానికి గల కారణం, ఆత్మీయతలో పడిపోవడానికి గల కారణం, ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుని ఏర్పాటులో ఉండి పడిపోవడానికి గల కారణం 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చదవండి. తిరుగుబాటు చేత సోదె చెప్పుటను పాపముతో సమానం, మూర్ఖతను అగపరచుట మాయ విగ్రహము గృహదేవతలను పూజించుటతోను సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా నేను నిన్ను ఏం చేస్తున్నాను చెప్పండి? విసర్జించండి. ఒకటి యెహోవా ఆజ్ఞను నువ్వు ఏం చేసినావు చెప్పండి? దేవుని వాక్యాన్ని ఏం చేసినావు చెప్పండి? విసర్జించినావు. ఆ వాక్యాన్ని విసర్జించినావు కాబట్టి రాజుగా ఉండకోకుండా నిన్ను విసర్జిస్తానని అంటున్నాడు దేవుడు. ఈరోజు అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, మనం అనేక విషయాల్లో మనం ఏమైపోతున్నాం చెప్పండి? తప్పిపోతున్నాం. అనేక విషయాల్లో త్రొట్టిల్లిపోతూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ ప్రయాణాల్లో తప్పిపోతున్న ఒక 7 విషయాల్లో, హృదయ ఆలోచనల విషయాల్లో, రెండవదిగా దేవుని వాక్యం విషయంలో మనం తప్పిపోతున్నాం. మూడవదిగా దేవుని లేఖన భాగాల్లో చదివితే 3వ కారణాన్ని చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం.
ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. విశ్వాస విషయములో తప్పిపోయిరి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ విషయంలో మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితాల్లో మన తప్పిపోతున్న ఒక 7 కారణాలలో 3వ కారణం ఏంటిదనంటే మన విశ్వాస విషయంలో మనం తప్పిపోతున్నమాట. ఏమైపోతున్నాం చెప్పండి? ఏ విషయాల్లో తప్పిపోతున్నమాట చెప్పండి? విశ్వాస విషయాల్లో. విశ్వాసం, ఎంత విశ్వాసంలో ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటా ఉంటే ఆ విశ్వాసంలో కొన్నిసార్లు మనం ఏమైపోతా ఉంటామంటే సడలిపోయో, ఆ విశ్వాసంలో అనుమానమో, ఆ విశ్వాసంలో సందేహాలో, ఆ విశ్వాసం విషయాల్లో దేవుని కార్యాలని అనుమానించటమో, ఇట్లాంటివేవో కొన్ని విషయాలు నీ విశ్వాస జీవిత అనుభవంలో ఏమైపోతున్నాయనంటే నువ్వెంత బలంగా దేవుని మీద విశ్వాసం ఉంచాల్సిన వాడవై నువ్వు ఉండకుండా నీ విశ్వాస విషయంలో నువ్వేమైపోతున్నావు చెప్పండి? తప్పిపోతున్నావు. చాలా మంది వారి వారి ఆత్మీయ జీవితాల్లో తప్పిపోతున్న ఒక 3వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసం. ఏంటి చెప్పండి? విశ్వాసం. రక్షింపబడినప్పుడు ఉన్న విశ్వాసం, దేవుడు నిన్ను కాపాడినప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని, నీ రక్షణ అనుభవాన్ని నువ్వు ప్రారంభించిన మొదటి దినమునున్న విశ్వాసం ఇప్పుడుందా? అదే విశ్వాసం అంటే ఏమో చెప్పలేము అన్నట్టుగా అయిపోయింది. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటి కొరకు దేవుని కొరకు బలంగా నిలబడగలుగుతున్నంత విశ్వాసం ఉన్నదా? పేతుర్ని మంచిగా అయ్యా నడవరాదయ్యా, చక్కగా రారాదయ్యా అని అన్నాడు. మనడు మంచిగా దేవుని వైపు చూస్తున్నంత సమయం ఏమైపోయింది చెప్పండి? ఏం కాలే, నీళ్ళ మీదనే నడవగలిగినాడు. ఎప్పుడైతే గాలి వైపు, దుమ్ము వైపు, ఆ పొంగుతున్న సముద్రం వైపు, ఆ భీకరమైన ప్రతికూలమైన పరిస్థితుల వైపు చూసిండో అప్పుడే పేతురు మునిగిపోసాగుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, అల్ప విశ్వాసి నీ విశ్వాసం ఎక్కడ? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నీ విశ్వాసములో తప్పిపోతున్నావా? ఎక్కడైనా విశ్వాసం విషయంలో తొలగిపోతున్నామా? అవునండి, విశ్వాసంలో కూడా తప్పిపోతారా అంటే తప్పిపోతారు. మొదటి తిమోతి రాసిన పత్రిక 1:19 2 మీకు కనపడతారు. వారి విశ్వాసములో వారు ఓడబద్దలైపోయింది. వారి విశ్వాస జీవితం, వారి విశ్వాసంలో ఎట్లయిపోయారు తెలుసా? హుమయోను, అలెక్సేంద్రు అనే 2 మీకు కనపడతారు. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చదవండి దయచేసి. మొదటి తిమోతి రాసిన పత్రిక 1. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేయు విశ్వాస విషయములో ఓడబద్దలైపోయిన వారి వల్ల వారు చెడిపోయి ఉన్నారు. వారిలో హుమయోనును, అలెక్సేంద్రులను ఉన్నారు. ఏమైంది? లేఖన భాగాల్లో చదివితే వారికి ఏమైందండి? హుమయోనికి, అలెక్సేంద్రుకి ఏమైంది తెలుసా? వీళ్ళు అపోస్తుడు అయిన పౌలుతో ఉన్నవాళ్ళు, ఈ హుమయోను, అలెక్సేంద్రు లాంటి వారు. ఏమైంది సడన్గా అంటే విశ్వాసం విషయంలో ఓడబద్దలైపోయింది. ఏమైపోయింది చెప్పండి? విశ్వాసాన్ని కోల్పోయినారు, విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, విశ్వాసాన్ని చేజార్చుకున్నారు, విశ్వాసాల్లో తప్పిపోయినారు, విశ్వాసాల్లో త్రొట్టిల్లిపోయినారు. ఓడబద్దలైపోయింది హుమయోను జీవితం, ఓడబద్దలైపోయింది అలెక్సేంద్రు జీవితం. అందుకని విశ్వాసం అతి ప్రాముఖ్యమైనది. నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కొడముట్టి తిని, విశ్వాసాన్ని ఏం చేశాడట పౌలు చెప్పండి? కాపాడుకుంటుని. ఏం మాట అండి అది? 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలు చెబుతున్న మాట చదవండి మీరు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచి 7వ వచనంలో మంచి పోరాటం పోరాడి తిని, నా పడుగు కడముట్టు తిని, విశ్వాసాన్ని ఏం చేశాను చెప్పండి? పౌలే ఎక్కడ కూడా తప్పిపోకుండా, పౌలు లాంటి వాడే ఎక్కడ విశ్వాసంలో త్రొట్టిల్లిపోకుండా, ఎక్కడ విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా, విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, పౌలు లాంటి వాడే విశ్వాసాన్ని ఏం చేశాడట చెప్పండి? అంతము వరకు కాపాడుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ తిమోతి రాసిన పత్రిక 4:7 ఈ మాటలు రాయబడతా ఉన్నాయి. ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, నీ విశ్వాసం ఎట్లా ఉన్నది? తప్పిపోతున్నదా? అప్పుడప్పుడు తొలగిపోతున్నదా? త్రొట్టిల్లిపోతున్నదా? అప్పుడప్పుడు. కొన్నిసార్లు బలమైన విశ్వాసం ఉంటుందండి దేవుని మీద, కొన్నిసార్లు అంత విశ్వాసం నా దగ్గర ఉండలేకపోతోంది. నా పట్ల, నా కుటుంబం పట్ల దేవుడు నన్ను ఈ సమస్యల నుండి, ఈ పరిస్థితుల్లో నుండి విడిపిస్తాడన్న విశ్వాసం కొన్నిసార్లు నాకు ఉండట్లేదని అనుకుంటున్నామేమో. ఒకవేళ విశ్వాసంలో సన్నగిలిపోతున్నామేమో, విశ్వాసంలో తొలగిపోతున్నామేమో. దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా, ఆయన మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన చూసేది ఏంటి తెలుసా? విశ్వాసం. ఏం చూస్తాడు చెప్పండి ఆయన? విశ్వాసం.
లూకా 18:8 అంటాడు, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఆ విశ్వాసాన్ని కనుగొనునా. విశ్వాసాన్ని చూస్తాడు ఆయన. ఎంత దినాల్లో, ఈ రాకడ దినాల్లో, దేవుని రాకడకి అత్యంత సమీపంగా ఉన్న ఈ దినాల్లో చాలా మంది విశ్వాసంలో తొలగిపోతారు. చాలా మంది విశ్వాస భ్రష్టులైపోతారు. విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయింది వారి జీవితం, వారి ఆత్మీయ జీవితం. ఒకప్పుడు మంచి విశ్వాసం అండి, ఒకప్పుడు ఎంత బలమైన విశ్వాసం అండి, కానీ ఇప్పుడు ఆ విశ్వాసం లేదు. ఆ విశ్వాసిగా ఒకప్పుడు బలంగా జీవించినాం, ఆ విశ్వాసం లేకుండా అయిపోయింది ఇప్పుడు. ఎందుకు అయిపోయిందంటే విశ్వాసం ఏమైపోయింది చెప్పండి? తొట్టిపోయింది. అందుకనే మీ నమ్మకము తప్పిపోకుండా అంటాడు లూకా సువార్త 22:32 పేతురుతో యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట, మీ నమ్మిక తప్పిపోకుండానట్లు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. ఏం తప్పిపోకుండానట్లు చెప్పండి? నమ్మకం, నీ విశ్వాసం తప్పిపోకుండానట్లు జాగ్రత్త పడు. పౌత్రుతో చెప్తున్న మాటలు ఇవి, పేతురుతో యేసు ప్రభు చెబుతున్న మాటలు ఇవి. అంటే ఈరోజు నా నమ్మకంలో, దేవుని మీద ఉంచే ఆ నమ్మకం, దేవుని మీద ఉంచే విశ్వాసంలో కొన్నిసార్లు ఏమైపోతాం చెప్పండి? మనమే తప్పిపోతూ ఉంటాం. మనమే ఏమైపోతూ ఉంటాం చెప్పండి? త్రొట్టిల్లిపోతూ ఉంటాం. అందుకని దేవుని లేఖన భాగంలో మన ఆత్మీయ జీవితంలో తప్పిపోకుండా జాగ్రత్త పడవలసిన ఒక 7 విషయాలు ఉన్నాయి. హృదయ ఆలోచన విషయాల్లో తప్పిపోకుండా జాగ్రత్త పడాలా. రెండవదిగా దేవుని వాక్యం విషయంలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలా. మూడవదిగా నీవు దేవుని మీద ఉంచే విశ్వాస విషయంలో నువ్వు తప్పిపోకుండా నువ్వేం కావాలో చెప్పండి? జాగ్రత్త పడాలి. మూడవదిగా నువ్వు తప్పిపోకుండా జాగ్రత్త పడవలసిన 4వ విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథం 58:3 చదవండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు ఏమవుతారట చెప్పండి? తప్పిపోతారు. అబద్ధములాడుతూ తప్పిపోతున్నారట. ఎట్లా తప్పిపోతున్నారు? చాలా మంది వారి ఆత్మీయ జీవితంలో తప్పిపోవడానికి గల కారణాలు నేను మీకు చెప్తా ఉన్నాను. అన్న, ఒకప్పుడు మంచి విశ్వాసి కదన్నా, ఒకప్పుడు మందిరానికి వచ్చినోడే కదన్నా, అసలు ఎందుకు రావట్లేదన్నా? ఎందుకు అయిపోయింది అన్న? దూరానికి ఎందుకు అయిపోయింది అన్న అంటే, దైవజనుడే కాదు ఎప్పుడు కారణం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవ సేవకురాలే కాదు ఎప్పుడు కారణం. కొన్నిసార్లు ఏమైతే తెలుసా? వ్యక్తిగతంగా మన జీవితంలో ఉన్న పొరపాట్లు తప్పిపోవడానికి కారణాలు అవుతాయి. నువ్వు ఆత్మీయంగా తప్పిపోయినప్పుడు, భక్తిలో ఉండి తప్పిపోయినప్పుడు, దేవుని మందిరానికి క్రమక్రమంగా నువ్వు ఏమైపోతా ఉంటావు చెప్పండి? దూరం అయిపోతూ ఉంటావు. దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. దేవుని మందిర అనుభవానికి దూరం అయిపోతూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. తప్పిపోతున్న వారిలో కనపడే లక్షణాలు కొన్ని మీకు చెప్తాను. వీలుంటే ఈ శుక్రవారం, దేవునికి మంచి అవకాశం ఉంటే ఈ శుక్రవారం రోజున తప్పిపోవడానికి గల కారణాలు మీకు చెప్తాను. లేఖన భాగంలో మనం చదువుతున్నప్పుడు 4వ కారణం, ఏ విషయాల్లో మనం తప్పిపోకుండా జాగ్రత్త పడాలంటే మన నోటి మాట విషయమై. ఏ మాట విషయమై చెప్పండి? హృదయ ఆలోచనల విషయమై. దేవుని వాక్యాన్ని గైకొనే విషయమై. మూడవదిగా లేఖన భాగంలో నీవు దేవుని పట్ల నీవు కలిగి ఉండవలసిన విశ్వాస విషయమై. 4వది ఏంటంటే మన నోటి మాటల విషయమై. ఏ విషయమై చెప్పండి? చెప్పండి, ఏ విషయమై చెప్పండి? మొదటి సమూయేలు గ్రంథం 3:18 మీరు చదివితే సమూయేలు అనే ఒక ప్రవక్త మీకు కనపడతాడు. ఆ సమూయేలు జీవితం అంతటిలో దేవుడు అద్భుతంగా సమూయేలుని వాడుకున్నాడు. సమూయేలు ప్రార్థన పరులలోనే ఒక గొప్ప ప్రార్థన పరుడుగా ఉన్నాడు. ప్రవక్తల్లో గొప్ప ప్రవక్తగా పిలువబడ్డాడు. రాజులను అభిషేకించే అభిషేకం సమూయేలు మీద కొన్నది. ఎంతో మందిని తన చేతులతో నుండి లేవనెత్తిన వాడు, తిరుగులేని ప్రవక్త, దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన ప్రవక్త. ఎందుకంత బహుబలంగా వాడబడ్డాడు తెలుసా? మొదటి సమూయేలు 3:18 రాయబడుతున్న మాట, సమూయేలు మాటలలో ఎక్కడా కూడా తప్పిపోలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమూయేలు చదవండి అమ్మా. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉండెను. అతడి మాటలలో ఏది కూడా ఏమైపోయాలి చెప్పండి? 19వ వచనములో సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున
అతని మాటలలో ఏది కూడా వెళ్ళే చెప్పండి తప్పిపోలేదు. మనం ఎన్ని మాటలు మాట్లాడతావో చెప్పండి. ఆదివారం మాట్లాడే మాట మళ్ళీ సోమవారమే నిలబెట్టుకోం మనం. మాటలు మాత్రం ఊటలై దాడతాయి, కోటలై దాడతాయి. కొంతమందికి మాటలు కోటలై వస్తాయి. ఎందుకంటే నాలుక లేని నరం గది. ఏం నరం చెప్పండి ఇది? నాలుక లేని నరం. నరం లేని ఏంటి చెప్పండి? నాలుక ఇది. కాబట్టి ఎన్ని మాటలు వస్తాయో దీనికి ఇక. అందుకని యాకోబు 3:2 కూడా అంటాడు కదా, ఒకడు నోటి మాట విషయమై తప్పని ఎడల అని అంటాడు. నోటి మాట విషయమై ఏంటాడు చెప్పండి? తప్పని ఎడల. వాడు సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకొని ఉంటాడట. వాడు నోటి మాటల్లో ఎన్ని తప్పిపోతున్నామో, ఎన్ని చెప్తావో, దేవునికి అది చేస్తా, దేవునికి ఇది చేస్తాను, ఈ సంవత్సరం నుండి బాగుంటాను అంటాడు. 31వ తారీఖు నైటే. ఎప్పుడు చెప్పండి? 31వ తారీఖే వస్తుంది ఆ మాట. ఎందుకు వస్తుందో మరి. ఇక 10 గంటలకే వస్తుంది ప్రార్థన. 11:59కి వస్తూ ఉంటుంది ఆ మాట. ఇక వస్తూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం అంతా దేవునికి గొప్ప సాక్షిగా బ్రతుకుతా. ఈ సంవత్సరం అంతా బైబిల్లో 3 అధ్యాయాలు చదువుతా, ఆదివారం 5 అధ్యాయాలు చదువుతా, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తా, 5 గంటలకే లేచి ప్రార్థన చేస్తా, దైవజనుడికి 10వ భాగం ఇస్తా. ఎన్ని మాటలు వస్తాయో అందులో ఒక్క మాట కూడా ఏంటి అంటే చెప్పండి? నువ్వు చెప్పే మాటలే, నువ్వు అంటున్న మాటలే. తప్పిపోతున్నాయేమో, తొట్టిల్లిపోతున్నాయేమో. దేవుని దగ్గర ఏం చెప్తా ఉన్నావు నువ్వు? దేవుని దగ్గర ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? ఎందుకంటే మీరు పలికే మీ మాటే మిమ్మల్ని తీర్పులోకి తీసుకొస్తుందట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాల్లో నీ పలికే నీ మాటే, నీ నోటి మాటలే ఏమవుతాయట? చదవండి, త్వరగా చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, 37వ వచనం చదవండి. మేము చెప్పేది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు నందుతావు. నీ మాటని బట్టే అపరాధి అని ఏమవుతావు చెప్పండి? తీర్పు నందుతావు. ఆదివారం రాలేదయ్యా, ఎందుకయ్యా అంటే చెబుతారు కొంతమంది స్టోరీలు. ఇక ఎన్ని మాటలు చెప్తున్నారో చాలా మంది ఈ రోజున. నీ మాట అవునంటే ఏంటి చెప్పండి? అవునంటే అవును, కాదంటే కాదు. 6 సంవత్సరాలు చేసిన పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీగా శనివారమే ఫోన్ చేస్తే అందరికీ సోమవారం రావాలని. ఒక్కొక్కరు చెప్తారు ఇక, అసలు ఇక మామూలుగా చెప్పరు. ఇక ఆ తమ్ముడు ఎన్ని గంటలకంటే 10 గంటలకే అన్న, 10:15 కల్లా ఉంటాను అంటాడు. ఎప్పుడు ఉంటాడు చెప్పండి? 10:15 కల్లా ఫస్ట్ నేనే ఉండేది అంటాడు. కనపడ్డా ఆ వ్యక్తిగా వారమే కనపడ్డా. ఎక్కడైనా కనపడితే అన్న ఎందుకు రాలేదన్న మీటింగ్ అని అంటే, అబ్బా తమ్ముడు మర్చిపోయిన తమ్ముడు, అర్రే ఫెలోషిప్ మీటింగ్ అని మర్చిపోయిన తమ్ముడు, అర్రే అక్కడ మీటింగ్ ఉంది తమ్ముడు, ఇక్కడ మీటింగ్ ఉంది అని ఎంతమందిని ఫోన్లు చేసి 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 అలవాటైపోయి. నేను చాలా మంది విషయాల్లో చెప్తున్న మాట ఏంటంటే, నాకు చాలా మందిలో బాగా బలహీనతలు కనపడుతున్న ఒక విషయం ఏంటంటే నోటి మాట విషయంలో. ఏం విషయాలో చెప్పండి? నోటి మాట విషయం. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ వ్యక్తి వస్తాడో రాదో కూడా నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వచ్చే ఎవరమా లేదా అనే సంగతి నాకు అప్పుడే అర్థమైపోయింది. అంటే కొన్నిసార్లు నోటి మాట విషయాల్లో మనం ఏమైపోతూ వస్తూ ఉంటామంటే, సాధారణంగా ఏమైపోతూ వస్తూ ఉంటామంటే తప్పిపోతూ వస్తూ ఉంటాం. ఏమైపోతూ ఉంటాం చెప్పండి? వారు అబద్ధములు ఆడుతూ తప్పిపోతున్నారట. ఏమైపోతున్నారు చెప్పండి? ఎక్కడన్నా నేను తప్పిపోయేది నోటి మాట విషయాల్లో అని అంటే, నువ్వు ఒక్క అబద్ధం ఆడుతావు చూసినావు, అక్కడే తప్పిపోయినావు అని అర్థం. ఇక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మాట అవునంటే అవును ఏంటో చెప్పండి, కాదంటే ఏంటి చెప్పండి. ఇక మిగిలినది ఎక్కడి నుండి వచ్చిందని వాక్యం రాయబడతాను చెప్పండి? దుష్టుని నుండి వచ్చిందని వాక్యం రాయబడతాను. నోటి మాట విషయంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎలా ఉన్నావు నీవు? ఏ విధంగా ఉంది మన నాలుక, మన నోరు, మన మాట ఎలా ఉన్నది? దేవుని కొరకు చేసే విషయాల్లో, నీ భక్తి విషయాల్లో, నువ్వు పలుకుతున్న మాటల విషయాల్లో ఎక్కడైనా తప్పిపోతున్నామా? ఎక్కడైనా తప్పిపోతున్నామా? ఎక్కడైనా కోల్పోతున్నామా మాటని? అబ్రహాము లాంటి వాడే. నీ భార్య ఏదయ్యా అంటే, ఏమో ఎవరన్నాడు చెప్పండి? భార్యను ఏమన్నాడు అబ్రహాము చెప్పండి? చెప్పండి. భార్యను ఏమన్నాడు చెప్పండి? నా చెల్లె అని చెప్పిండు. అబ్రహాము లాంటి నోటి మాటల్లో తప్పిపోయింది. అంటే అబ్రహాంని నేను డిగ్రేడ్ చేయట్లేదు కానీ చెప్తా ఉన్నట్ల అబ్రహాం కూడా కొన్నిసార్లు బలహీనత, మనిషిని బలహీనత.
అందుకని ఫస్ట్ పాపం ఏంటి తెలుసా? బైబిల్లో ఉన్న మొట్టమొదటి పాపం ఏంటి తెలుసా? మొట్టమొదటి పాపం ఏంటి చెప్పండి? అవిధేయత కాదండి. మొట్టమొదటి పాపం ఏంటి తెలుసా? బైబిల్లో ఉన్న మొట్టమొదటి పాపం అబద్ధం. ఏంటి చెప్పండి? అబద్ధం. ఇగో మీరు ఇట్లా అయిపోతారు, దేవదూతులు అయిపోతారు, మీరు ఇక రెక్కలు వచ్చేస్తాయి మీకు అని అనగానే ఆదాం అవ్వలకి ఇక మామూలుగా లేదు. ఇక ఏ బంపర్ ఆఫర్ దొరికినట్టు అయిపోయింది ఇక ఇద్దరికి. సాతాను గాడు మొట్టమొదటి చేసిన పాపం ఏంటి తెలుసండి? అబద్ధం. బైబిల్లో ఉన్న చివరి పాపం కూడా ఏంటి చెప్పండి? ప్రకటన గ్రంథం 22:15లో ఉంటుంది చివరి పాపం. బైబిల్లో ఉన్న చివరి పాపం ఏంటి చెప్పండి? అబద్ధం. అందుకని లేఖన భాగాల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నీ మాటలు ఎలా ఉన్నాయి? అన్ని విషయాల్లో నిజం పలకగలుగుతున్నావా? చెప్పిన మాట ప్రకారంగా ఆ మాటని గైకొనగలుగుతున్నావా? ఆ మాట ప్రకారంగా ఉండగలుగుతున్నావా? ఆ మాట ప్రకారంగా చేయగలుగుతున్నావా? చేయలేని మాటలు ఎన్ని చెబుతా ఉన్నావు? మనిషి జీవితంలో దాదాపుగా మంచి మాట్లాడే మాటల్లో 75% అతను చెయ్యని మాటలే పలుకుతాడట. ఎన్ని పలుకుతాడట చెప్పండి? ఎంత శాతం చెప్పండి? 75% అతడు ఏవి చేయలేడో అవే చెబుతాడట మనిషి. అట్లాంటి మాటలే మనం మాట్లాడుతూ ఉంటాం. మన ఒకసారి పాస్పోర్ట్ ఆయన వచ్చిండు ఎంక్వైరీకి. పాస్పోర్ట్ అప్లై అయితే వచ్చిండు ఆయన, కానిస్టేబుల్ గారు వచ్చిండు ఇంటికి. ఇంత పెద్ద మీసాలు వేసుకొని వచ్చిండు ఆయన. మీసాలు వేసుకొని ఆయన చూసి నాకు భయం వేసింది. సరే లోపలికి వచ్చి కూర్చోబెట్టినాం. ఒక బాటిల్ నీళ్ళు తాగిండు ఆయన. ఏ సర్టిఫికేట్ లేవన్నాడు ఆయన. మొత్తం ఎంక్వైరీ అయిపోయింది. పక్కకు వచ్చి కూర్చోండి అన్నాడు. ఏం చెప్తాడు రా నాయన, పక్కకు వచ్చి కూర్చోమంటాడు. దగ్గరికి వచ్చి కూర్చోండి అంటాడు. సరే దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. సెల్లు తీసిండు, ఇట్లా 2 ఫోటోలు తీసిండు ఆయన నన్ను. ఎందుకు పెడుతున్నావు పాస్పోర్ట్ అన్నాడు. ఎందుకు కావాలి పాస్పోర్ట్ అన్నాడు. ఎంతోమంది ఎన్నో కారణాలు చెప్పినట్ట పాస్పోర్ట్కి ఎందుకు అప్లై చేస్తున్నామని. నేను ఉన్న కారణాన్ని చెప్పిన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఎంతమంది ఎందుకు చెప్పిండు అయ్యా, మీరు పాస్తారు కదా, అందుకే మీరు ఏం దాచుకోకుండా ఉన్న మాట చెప్పిండు అని అతడే నా ముందు సాక్ష్యం ఇచ్చిపోయినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నోటి మాటల్లో చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద విషయాలు ఏం నేను చెప్పట్లేదు, చిన్న మాటలే తప్పిపోతూ ఉంటాం మనం. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడల్లా, అయ్యా నీ నోటి మాటలు ఎంత తప్పిపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని అడుగుతూ ఉంటాం. మనం తప్పిపోతున్న 7 విషయాల్లో 5వ విషయం ఏంటంటే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో తప్పిపోకుండా మనం జాగ్రత్త పడవలసిన 5వ విషయం ఏంటంటే దేవుని త్రోవ విషయమై, దేవుని మార్గం విషయమై తప్పిపోతా ఉన్నాం మనం. ఏ విషయమై తప్పిపోతున్నాం చెప్పండి? తిన్నని మార్గంలో నడవండి అయ్యా అంటే తిన్నని మార్గంలో నడవరు వీళ్ళు. ఎట్లా నడుతున్నారు చెప్పండి? బిలాము చూసిన మార్గంలో, బిలాము ఏర్పరిచిన మార్గంలో నువ్వు నడిచి నువ్వు త్రోవ తప్పిపోతివి, నువ్వు త్రోవలోకి తప్పిపోతివి. అందుకని వాక్యం ఒక దగ్గర రాయబడుతుంది. యాకోబు రాసిన యూదా పత్రికలు అనుకుంటా ఒక చక్కటి మాట అంటాడు. యూదా పత్రిక తీయండి, యూదా పత్రికలు తీయండి, 1వ అధ్యాయాన్ని తీయండి. 1వ అధ్యాయం ఉంటుంది యూదా పత్రికలో. ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంటుంది. ఏమని రాయబడుతూ ఉంటుంది అంటే, వారు త్రోవ తప్పి తిరుగు చుక్కలు అని రాయబడుతూ ఉంటుంది. యూదా పత్రిక 13వ వచనంలో మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారట. ఎట్లా ఉన్నారట చెప్పండి? ఎట్లా ఉన్నారట చెప్పండి? అసలు చుక్క ఒక మార్గంలోనే, ఒక ప్రిస్క్రైబ్డ్ ఆర్బిట్లోనే పోయిద్ది. అది ఒక మార్గంలోనే పోతుంది. చుక్కకి ఎప్పుడు మార్గం తప్పిపోదు. అది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా దాని వెళ్ళే మార్గంలో చుక్క తప్పిపోదు. కానీ అట్లా తప్పి తిరుగు చుక్కల్లా అయిపోతున్నమాట. ఎట్లా అయిపోతున్నమాట చెప్పండి? ఎట్లా మార్గము తప్పు తిరుగు చుక్కలుగా ఉన్నారట. మనం అట్లుండిపోయినాం మన జీవితాల్లో. మన మార్గం సరిగ్గా ఉందా? దేవుని కొరకు నడుస్తున్న మార్గం, దేవుని కొరకు నువ్వు వెళుతున్న త్రోవలో సరిగ్గా నడవగలుగుతున్నావా? ఎంతవరకు మంచిగా నడిచినావు అందులో? నీ చక్కగా నడిచిందయ్యా, నేను వెళ్ళే మార్గంలో ఇప్పుడు దాకా ఎప్పుడు తప్పిపోలేదయ్యా అని చెప్పగలుగుతావా? ఎప్పుడు నీ త్రొట్టిల్లేదయ్యా మార్గంలో, ఎన్నడూ నేను పడిపోలేదయ్యా మార్గంలో, ఎన్నడూ తప్పిపోలేదయ్యా అని ఆ మార్గం గురించి చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎందుకంటే లేఖన భాగంలో వారు తిన్నని మార్గాన్ని వదిలి
వాళ్ళు బిరాము మార్గంలో నడిచి వారు ఏమైపోయారు చెప్పండి? తప్పిపోయారు. యెషయా గ్రంథం 53:6 అంటాడు, ఎంత చక్కటి మాటలు అంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2:25 మీరు చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2:25 మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి అని రాయబడుతుంది అక్కడ. మొదటి పేతురు రాసిన పత్రిక. గొర్రెల వలె ఏమైపోయినాం చెప్పండి? దారి తప్పిపోయినాం. నడిచినాం కొన్ని రోజులు, కాపరి వెనకాల మంచిగా నడిచినాం. తర్వాత ఏమైందో మరి అర్థం కావట్లే. ఏ స్వరాలు వినబడ్డాయో అర్థం కావట్లే, ఎక్కడ మేత దొరికిందో అర్థం కావట్లే. ఆ కాపరి స్వరం వినపడట్లే. ఇప్పుడు ఆ కాపరి వెనకాల నడిచే అనుభవం పోయింది. ఇప్పుడు ఒకవేళ త్రోవలో నువ్వు సరిగ్గా నడిచినావా? ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆత్మీయ ప్రయాణం చేయబట్టి దేవుని త్రోవలోకి నువ్వు వచ్చి నువ్వు రక్షింపబడిన ఆయన త్రోవలో నువ్వు నడవబట్టి ఎన్నేళ్ళు అవుతా ఉంది? ఆ మార్గంలో ఎంతవరకు నడవగలిగినావు? తప్పిపోయిందా నీ మార్గం? తొట్టిల్లిపోయిందా నీ మార్గం? అందుకని లేఖన భాగంలో అంటున్నాడు కదా, కీర్తనల గ్రంథం 119వ కీర్తనల గ్రంథం 176వ వచనములు అంటాడు కదా, త్వరగా చదవండి. 119వ కీర్తనల గ్రంథం 119వ కీర్తనల గ్రంథం 176వ వచనములో తప్పిపోయిన దేని వల్ల చెప్పండి? చెప్పండి దేని వల్ల చెప్పండి? ఉత్త మాటలు చెప్పట్లే. తప్పిపోయిన గొర్రె వల్ల నేను త్రోవ విడిచి తప్పిపోతిని, నేను త్రోవ విడిచి తిరిగి తిని అని అంటున్నాడు. తప్పిపోతున్నామేమో ఒక్కొక్కవేళ. ఈ సంవత్సరం అంతా నీ మార్గాల్లో నడుస్తానయ్యా, ఈ జీవితం అంతట్లో నీ త్రోవను ఎన్నడూ నేను తప్పనయ్యా అని అంటాం. అక్కడే తప్పిపోతున్నామేమో. మాట చెప్పిన రోజే తప్పిపోతున్నామేమో. నడుస్తానని చెప్పిన రోజే తప్పిపోతున్నామేమో. ఎంతవరకు దేవుని మార్గంలో నడవగలుగుతా ఉన్నాం? ఎంతవరకు దేవుని త్రోవలను నడవగలుగుతా ఉన్నాం? ఈరోజు దేవుడు మన ముందుచున్న 7 అద్భుతమైన విషయాలు ఇవి. హృదయ ఆలోచనల విషయంలో తప్పిపోతా ఉన్నాం. దేవుని వాక్యాన్ని గైకొనే విషయాల్లో తప్పిపోతా ఉన్నాం. విశ్వాస విషయాల్లో సరిగ్గా దేవుని కొరకు బలమైన విశ్వాసం ఉంచవలసిన విషయాల్లో ఉంచుకోకుండా తప్పిపోతా ఉన్నాం. 4వదిగా ఏ విషయాల్లో తప్పిపోతున్నాం చెప్పండి? నోటి మాటల విషయంలో తప్పిపోతా ఉన్నాం. 5వదిగా చూస్తే దేవుని లేఖన భాగాలు చూస్తే దేవుని మార్గం విషయంలో మనం ఏమైపోతున్నాం చెప్పండి? తప్పిపోతున్నాం. చాలా మంది రాజులు, నేను చెప్తా ఉన్నాను జాగ్రత్తగా విని, చాలా మంది రాజులు, చాలా మంది ప్రవక్తలు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు పడిపోవడానికి గల కారణం, తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని మార్గాన్ని విడవటమే. దేవుని మార్గాన్ని ఏంటి చెప్పండి? విడవటం. ఎన్నిసార్లు విడిచినారో. తిరగబడటం, ఆయన మార్గాన్ని విసర్జించటం, తిరగబడటం, అవిధేయులుగా మారటం, దేవుని త్రోవను విడవటం, దేవుని మార్గంలోకి విడవటం. దానిని బట్టి దేవుడు వారిని కోపగించటం, దేవుడు వారిని శిక్షించటం, ఆయన కోపం వారి మీదకి తీసుకురావటం, వారు పశ్చాత్తాపడి వారు దేవుని తట్టు తిరగటం, మళ్ళీ నీ మార్గంలో నడుస్తానయ్యా అని ఒప్పుకోవటం. ఇట్లాంటి అనుభవాలు పాత నిబంధన అంతట్లో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని మార్గం విషయంలో నువ్వెంత నడవగలుగుతా ఉన్నాం? తప్పిపోతున్నామా? తొట్టిల్లిపోతున్నామా? ఒకసారి మనల్ని మనం సరిదిద్దబడదుము గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 6వ విషయములో హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 15వ వచనములో మన ఆత్మీయ జీవితం విషయంలో మనం తప్పిపోకుండా జాగ్రత్త పడవలసిన 6వ కారణం ఏంటంటే దేవుని కృపా విషయమై తప్పిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ విషయమై చెప్పండి? దేవుని కృప విషయమై. ఇగో దేవుని కృప విషయమై నువ్వు తప్పిపోతున్నావేమో అని వాక్యం రాయబడుతోంది. అలా తప్పిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఏదైనా చేదైన వేరేంటో చెప్పండి? మొలిచి అపవిత్రులుగా నిన్ను మార్చి, అపరిశుద్ధునిగా నిన్ను చేసి, యోగ్యమైన ఒక స్థితిలో, అర్హమైన ఒక స్థితిలో నిలబెట్టిన కృప పోగొట్టుకుంటున్నావేమో, కృప పొందకోకుండా దూరం చేసుకుంటున్నావేమో. అందుకే అంటాడు కదా, ఎక్కడో ఒక దగ్గర అంటాడు కదా, వారు కృపను వ్యర్థము చేసుకుంటున్నారు, వ్యర్థం కాలేదని అంటాడు. కృప ఏంటో చెప్పండి?
కృప విషయంలో దేవుని లేఖన భాగంలో మనం చూస్తే ఒక దగ్గర చక్కటి మాట రాస్తా ఉంటాడు. 1 కొరింథీయుల పత్రికలో దేవుని వాక్య భాగంలో మనం చూస్తే వారి విషయమై దేవుని కృప ఏం కాలేదని పౌలు అంటాడనంటే వ్యర్థం కాలే వారి విషయంలోనంటాడు. ఎంత చక్కటి మాటలు అంటాడు. లేఖన భాగంలో మీరు చదివితే దేవుని లేఖన భాగంలో ఒకసారి చూడండి. 2 కొరింథీయుల పత్రిక తీయండి, 6వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో, కాగా మేము ఆయనతో పోరాడి పని చేయు వారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. కృప ఏం చేసుకోవద్దట చెప్పండి? కృపను ఏం చేసుకోవద్దట చెప్పండి? వ్యర్థం చేసుకోబాకు. కృప ఉంది కదా అని చెలరేగి పాపం చేస్తే కృప పోయిద్ది. కృపా కాలం కదా, ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడులే, ఎప్పటి వరకు ఈ కృపలో నేను ఉన్నంత కాలం నేను పాపములోనే ఉండిపోతానులే అనుకుంటే కృప దూరం అయింది. కృప కోల్పోతాం మనము. కృప తొలగిపోయిద్ది. కృపాకాలమే ఇది. కానీ కృప పోగొట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఉండవా అండి? కృప దూరం చేయడా దేవుడు? లేదండి, కృపామయుడు కదా ఆయన, కృపగల దేవుడు కదా, కృప దూరం చేయడంటే తప్పకుండా దూరం చేస్తాడు ఆయన. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనములో, సౌలుకు నేను కొట్టివేసిన కృపను నేను నీకు దూరము చేయను అని అంటాడు. అక్కడ చదవండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదవండి త్వరగా. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప ఏం చేయను చెప్పండి? దూరం చేయను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనములు అంటాడు, దేవుడు నీకు కృప చూపిస్తున్నప్పుడు ఆ కృపను పొందుకుంటూ మన జీవితాలు సరిదిద్దుకొని సరి చేసుకొని దేవుని కృపకు పాత్రులుగా యోగ్యులముగా మనం మారాలా, అర్హులంగా మనం మారాలా, మన జీవితాలు చక్కదిద్దుకోవాలా. కానీ దేవుడు కృప చూపుతున్నాడులే అనుకొని ఇంకా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తానంటే ఏమైపోయింది తెలుసా? ఒకాని సమయం దాకా చూపిస్తాడు ఆ కృప. ఒక్కొక్క సమయం దాకా దేవుని కృపకు, ఆయన కృప ఎంతో అమూల్యమైనది, ఆయన కృప శాశ్వతమైనది. కానీ ఒక్కొక్క సమయంలో ఏమైపోయిందంటే నీ పట్ల ఆయన కృప ఎంత కనపరుస్తావు అంటే నీ చేతులారా నువ్వే ఏం చేస్తావు తెలుసా? ఆ కృపను వ్యర్థం చేసుకుంటావు. ఏమైపోతావు చెప్పండి? వ్యర్థం చేసుకుంటావు. ఇంకొక మాటలు చెప్పాలంటే దుర్వినియోగపరుచుకుంటావు. ఇంకొక మాటలు చెప్పాలంటే తప్పిపోతావు దేవుని కృపలో నుండి. నీ చేతులారా కృపను దేవుడు నీకు ఇస్తా అంటే ఆ కృపను పోగొట్టుకుంటావు నీ చేతులారా. గలతీయులకు రాసిన పత్రిక 6:5-4 మీరు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5:4 మీరు ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి ఏమైపోయినారు చెప్పండి? కృపలో నుండి ఏమైపోయారు చెప్పండి? తొలగిపోయి ఉన్నారు. కృప కనపరిచే వరకు కనపరుస్తూ ఉంటాడు దేవుడు. అవకాశం ఉన్నప్పుడు ఇస్తున్నప్పుడు కృపను సద్వినియోగపరచుకోకుండా, ఆ కృపను నిర్లక్ష్యం చేస్తే, ఆ కృపను వ్యర్థంగా వాడుకుంటే, ఆ కృపను దుర్వినియోగపరచుకుంటే, ఇంకొక దగ్గర చాలా బలంగా రాస్తాడు. ఆ మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ వారు కృపను దుర్యోగునపరుచుకుని అనే మాట ఎంత చక్కగా యూదా పత్రికలో అనుకుంటా ఎంత రాస్తాడని అంటే చదవండి ఒకసారి. 1:4 చదవండి. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను దేనికి దుర్వినియోగపరుచుకుంటున్నారు చెప్పండి? చూడండి ఎంత చక్కటి మాటలు చూడండి. ఏం చేస్తా ఉన్నారు? కృపను, దేవుని కృపను భయంకరమైన పాపానికి వాడి దుర్వినియోగపరుచుకుంటున్నావు కృపను. అట్లాంటి కృప, అమూల్యమైన కృప నీకు కనపరుస్తున్నప్పుడు ఆ కృపను పోగొట్టుకుంటే చేదైనా వేరు మొలిచి అపవిత్రులు అయిపోతామేమో దేవుని కృప దూరం చేసుకుంటే. అందుకని ఏదైనా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, దేవుని కృపకు దూరమయ్యే పాపం ఏది నువ్వు చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కృపకు దూరమయ్యేది ఏం చేయకూడదు చెప్పండి? నువ్వు పాపం చేయకూడదు. చేస్తే చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నావేమో భక్తి జీవితంలో, చిన్న తప్పులు ఉన్నాయండి నా భక్తి జీవితంలో, నా విశ్వాస జీవితంలో అని అనుకుంటున్నావేమో. కానీ జాగ్రత్త, దేవుని కృపకు దూరమయ్యే పాపం కూడా ఉంటుంది.
ఒకవేళ ఈ పాపం వల్ల నాకేం శిక్ష రాలేదులే, ఈ పాపం వలన నాకేమీ శిక్ష రాలేలే, కోపం రాలేలే, ఉగ్రత రాలేలే, దేవుని యొక్క ఉగ్రత నా మీదకి రాలేదు అనుకొని ఇంకా ఎక్కువ పాపం చేసి ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోతే ఒక రోజు నా కృప ఏమైపోయింది చెప్పండి? ఆ కృప నీకు కట్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు అర్థమైపోయింది, ఇక నువ్వు ఎంత విలువెళ్ళాడినా ఏం చేసినా లాభం లేదు. ఇక అట్లా తొలగిపోతున్న అనుభవాలు ఉన్నాయి కృప విషయాల్లో. అందుకని కృపలో నుండి జాగ్రత్త పడాలా, తొలగిపోవద్దు మనము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరి విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదవండి అక్క. ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవిత విషయాల్లో తప్పిపోకుండా జాగ్రత్త పడవలసిన 7 విషయాల్లో, హృదయ ఆలోచనల విషయాల్లో తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. త్వరగా చెప్పండి. రెండోదిగా ఏంటి చెప్పండి? దేవుని వాక్యం విషయంలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలా. మూడోదిగా నీ విశ్వాసం విషయంలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలా. నాలుగోదిగా నీ నోటి మాటల విషయంలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలా. ఐదోదిగా దేవుని మార్గములో, దేవుని త్రోవలో నడిచే విషయంలో నువ్వు తప్పిపోకుండా జాగ్రత్త పడాలా. ఆరోదిగా దేవుడు నీకు అనుగ్రహిస్తున్న కృప, ఉచితమైన కృప, అపారమైన కృపలోని తొలగిపోకుండా జాగ్రత్త పడాలా. ఏడవదిగా నువ్వు జాగ్రత్త పడవలసినది ఏంటిది ఆత్మీయ జీవితంలో అంటే దేవుని వాగ్దానంలో నుండి తప్పిపోకుండా జాగ్రత్త పడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాగ్దాన విషయమై తప్పిపోకుండా జాగ్రత్త పడాలా. ఏ విషయమై తప్పిపోకుండా జాగ్రత్త పడాలని చెప్పండి? దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుని వాగ్దానం మనకున్నది అని వాక్యం రాయబడుతుంది. అక్కడ ఏముంది? దేవుడు ఏం వాగ్దానం చేశాడట? మనం అంత విశ్రాంతిలోకి ప్రవేశిస్తామని వాగ్దానం చేశాడట. అయితే ఆ వాగ్దానాన్ని చేజేతులారా మన అవిధేయత వలనే మనం ఆ విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోతుంది అనే మాటని మనం చదువుతాం. లేఖన భాగంలో దేవుడు వాగ్దానం చేయలేదా? ఇశ్రాయేలు ప్రజలకు ఏం వాగ్దానం చేశాడు? పాలు తేనెలు ప్రవహించు ఏ దేశానికి తీసుకెళ్తానన్నాడు చెప్పండి? కనాను దేశానికి తీసుకెళ్తానన్నది దేవుని వాగ్దానం. వాళ్ళంతా బయలుదేరింది. మోషే లాంటి నాయకుడిని లేపింది. కొన్ని వేల లక్షల కాల్బలాన్ని మోషే నాయకత్వానికి అప్పగించి పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి వారిని నడిపించింది ఎక్కడికి తెలుసా? వాని ఒక కనాను దేశానికి, ఒక వాగ్దాన దేశానికి. ఎక్కడికి చెప్పండి? వాగ్దాన దేశానికి. కానీ వెళ్ళింది, ఆ వాగ్దాన దేశానికి వెళ్ళింది ఎంతమంది చెప్పండి? చెప్పండి ఎంతమంది చెప్పండి? సంఖ్యాకాండం 32వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు మీరు చదవండి. ఆ వాగ్దానం మీకు చేయబడ్డది. ఆ దేశానికి వెళ్తారన్న వాగ్దానం మీకు ఇవ్వబడ్డది. ఏమైపోయింది వాగ్దానం? ఇశ్రాయేలు ఎడల ఏం జరిగింది వాగ్దానం విషయంలో? ఏం సంభవించింది వాగ్దాన విషయంలో అంటే అన్ని లక్షల కాల్బల ప్రజలు ఏ విషయంలో వారు తప్పిపోయినారు తెలుసా? దేవుని వాగ్దానం విషయంలో వారు ఏమైపోయినారు చెప్పండి? తప్పిపోయినారు. చదవండి సంఖ్యాకాండం 32వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. వారు ఎస్కోలు లోయలోకి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలు హృదయమును అధైర్య పరిస్థితి కానీ యెహోవా వారికి ఇచ్చిన దేశములోకి వారు ఏం చెప్పండి? వెళ్ళలేకపోయిరి. వారు తప్ప ఎవ్వరు కూడా చూడరని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఈరోజు దేవుడు ఎన్నో వాగ్దానాలు నీ పట్ల చేస్తా ఉంటాయి. వాగ్దానాలన్నీ తప్పిపోతున్నాయేమో, వాగ్దానాలన్నీ తొలగిపోతున్నాయేమో. ఆనాడు వారికి కనాను దేశాన్ని గురించిన వాగ్దానం, నేడు మనకి పరలోకాన్ని గురించిన వాగ్దానం. ఆనాడు ఆ వాగ్దాన విషయంలో ఎంతసార్లు వాళ్ళకి ఇచ్చినా దగ్గర దాకా వచ్చి చూడగలిగినారే తప్ప అందులోకి వారు ప్రవేశించలేకపోయినారు. ఎందుకంటే అన్ని లక్షల మంది వాగ్దాన విషయంలో ఏమైపోయినారు చెప్పండి? తప్పిపోయినారు. దేవుడు తప్పిపోయిందా? వాగ్దాన విషయంలో ఆయన మాట ఇచ్చి ఏంటి చెప్పండి? ఆయన అబద్ధమాడుటకు నరపుత్రుడు కాడు. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఆయన మాట ఇచ్చి చేయకుండా చేస్తాడు దేవుడు తప్పకుండా.
ఎప్పుడు కూడా దేవుడు చెప్పింది తప్పకుండా చేస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చిందంటే తప్పకుండా దాన్ని జరిగిస్తాడు. దాన్ని పొందుకోకుండా, దాన్ని స్వతంత్రించుకోకుండా, దాన్ని తప్పిపోనట్లుగా దాన్ని పొందుకోకుండా చేసే బలహీనత ఎవరి దగ్గర అంటే మన దగ్గరనే. ఎక్కడుంది చెప్పండి? ఎందుకు తప్పిపోతుంది వాగ్దానం? హెబ్రీయుల రాసిన పత్రిక 4:11 చదవండి. ఎందుకు తప్పిపోతుంది దేవుని వాగ్దానం? హెబ్రీయుల రాసిన పత్రిక 4:11 త్వరగా. ఆ విశ్రాంతిలోకి ప్రవేశించుటకు ఏం చేద్దాం చెప్పండి? వాగ్దానం చేస్తున్న విశ్రాంతిలోకి అవిధేయత వల్లనే పడిపోయినారు. కాబట్టి మళ్ళీ ఎవరు కూడా వాగ్దాన విషయంలో పడిపోకుండా ఆ వాగ్దానం, ఆ విశ్రాంతిలోకి ప్రవేశించేటట్టుగా మనమంతా జాగ్రత్త పడదామని హెబ్రీయుల రాసిన పత్రిక 4:11 రాయబడుతున్న మాట చదువుతా ఉన్నాం. కాబట్టి లేఖన భాగంలో ఈరోజున దేవుని వాక్యం మనతో చెబుతున్న చక్కటి విషయాలు ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో తప్పిపోకుండా జాగ్రత్త పడవలసిన 7 విషయాలు యాకోబు 3:2లో మనం చదువుతున్నాం. అనేక విషయాల్లో మనం అందరము అనేక విషయాల్లో ఏమైపోతున్నాం చెప్పండి? తప్పిపోతున్నాం. ఎందుకు తప్పిపోతా ఉన్నాం? ఆ లోతుగా వాక్యాన్ని చదివినప్పుడు, అందులోండి ధ్యానిస్తున్నప్పుడు 7 అద్భుతమైన కారణాలు ఉన్నాయి. 7 అద్భుతమైన కారణాలలో ఒక విషయంలో అయినా తప్పిపోతుండొచ్చేమో, ఒక విషయంలోనే త్రొట్టిల్లిపోతుండొచ్చేమో. కొన్ని పట్టుకున్నామండి, కొన్ని ఉన్నాయి మాలో తప్పిపోకుండా. లేదన్నా చెప్పబడిన 7 విషయాల్లో మేము కొన్ని విషయాల్లో తప్పిపోలేదన్నా, త్రొట్టిల్లిపోలేదన్నా, 1-2 లాంటివి మనలో ఉండొచ్చు. కానీ ఈరోజున దేవుడు మనల్ని ఆ 7 విషయాల్లో మనల్ని జాగ్రత్త పడి మనల్ని సరిదిద్దును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఈరోజున మన ఆత్మీయ జీవిత విషయంలో తప్పిపోకుండా జాగ్రత్త పడవలసిన 7 విషయాలలో దేవుడు మన హృదయ పలకల మీద ముద్రించును గాక. దేవుడు మనల్ని జాగ్రత్త పరచును గాక. దేవుడు మనల్ని సరిదిద్దును గాక. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి వద్దాం దయచేసి.